హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తీక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, డెస్క్టాప్ తీసుకోవాలా లేదా ల్యాప్టాప్ తీసుకోవాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో రిక్వైర్మెంట్ బట్టి ఏ వర్క్ చేసేవాళ్ళు ఏది తీసుకోవాలనే దాని గురించి అండ్ ప్రైస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇందులో పోర్టబిలిటీ అండ్ కంఫర్ట్ ఉంటుంది. ల్యాప్టాప్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఉంటుంది కాబట్టి పవర్ కట్ ప్రాబ్లం కూడా ఉండదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అండ్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్ బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ ఎవరైతే గేమర్స్ ఉంటారో అండ్ వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు, మూవీస్ బాగా చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి డెస్క్టాప్ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎడిటింగ్ అంటే ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు, బట్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి వర్క్ డిలే అవుతుంది. పైగా ల్యాప్టాప్లో ల్యాగింగ్ బాగా ఉంటుంది. ఫైనల్ కట్ ప్రో లాంటి సాఫ్ట్వేర్ స్మూత్గా వర్క్ చేయవు. గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నప్పటికీ ల్యాప్టాప్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంతగా బాగుండదు. ల్యాప్టాప్ని మనం ఓన్గా సర్వీసింగ్ చేసుకోలేము. దీని సర్వీసింగ్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ డెస్క్టాప్లో మనం ఓన్గా సర్వీసింగ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా పార్ట్స్ పాడైతే తక్కువ ఖర్చులో రీప్లేస్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో ఏదైనా పాడైందంటే అలా రీప్లేస్ చేయడానికి ఉండదు, మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సిందే. డెస్క్టాప్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇందులో అప్గ్రేడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ర్యామ్ కానీ, గ్రాఫిక్ కార్డ్స్ కానీ, మదర్ బోర్డ్ కానీ ఇలా ఏదైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మానిటర్ కూడా పెద్దగా మనకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు. ల్యాప్టాప్ అయితే అలా కుదరదు. మీరు కొన్నప్పుడు ఏ కాన్ఫిగరేషన్ ఉంటుందో దాన్నే యూజ్ చేసుకోవాలి. ఇంకా హీటింగ్ విషయానికి వస్తే ల్యాప్టాప్లో హీటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాన్ ఉన్నప్పటికీ స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి డెస్క్టాప్తో పోలిస్తే ఈ ల్యాప్టాప్లో హీటింగ్ ఎక్కువగా ఉంటుంది. అదే డెస్క్టాప్లో CPU పెద్దగా ఉంటుంది, స్పేస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్స్ట్రా ఫ్యాన్స్ని ఫిట్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి హీటింగ్ తక్కువగా ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే డెస్క్టాప్ ప్రైస్ తక్కువగా ఉంటుంది, ల్యాప్టాప్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. 30Kలో మంచి డెస్క్టాప్ వస్తుంది. అదే ల్యాప్టాప్ అయితే మినిమం 70 to 80K వరకు ఉంటుంది. బెస్ట్ ప్రీమియం ల్యాప్టాప్ కావాలంటే 1 lakh పైనే ఉంటుంది. మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకోవాలి అనుకుంటే మినిమం 16GB ర్యామ్, 4GB గ్రాఫిక్ కార్డ్స్ ఉండేలా చూసి తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.